వాళ్ళ సమస్యకి సంబంధించి ఆయన పేరే కనిపించట్లేదని అదే ఏం చెప్పారు? అదే సార్. ఆయన సమస్య ఏంటంటే ఇంది ల్యాండ్ ఉన్నది భూమి మీద ఉన్న ల్యాండ్ దానికి నివేశన స్థలాలని పట్టణంతో పేరు కనపడకుండా పోయింది. అంటే అది ఏమైనా కన్వర్షన్ అవటం కానీ ఇలాంటిది ఏదైనా జరిగితే అలాగా ఇళ్ల స్థలాల కింద వెళ్ళిపోద్ది, మొత్తం వచ్చేస్తుంది రికార్డులో. కానీ ఆయన భూమి అగ్రికల్చర్ కింద ఉంటే అందుకోసం అసలు వెరిఫికేషన్ చేసి దాని మీద రిపోర్ట్ రాయడానికి మేము చూస్తున్నాం. కానీ సార్, అంటే అగ్రికల్చర్ భూమిని నివాస స్థలాలుగా మార్చేటప్పుడు కనీసం వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి కదా. కరెక్టే సార్. అంటే వీళ్ళు అసలు సాగు లేకపోతే భూమి అది మనం ఎలా కనబడుతుంది, తుప్పలు పప్పులతో ఉంటుంది. అప్పుడు మనం ఏమనుకుంటాం, దాన్ని కన్వర్షన్ అయిపోయింది అని అనుకుంటాం. అలాంటి పొజిషన్లో ఉందా అసలు అగ్రికల్చర్ చేస్తున్నారు అనేది మనం ఇప్పుడు వాట్ ఈజ్ వాట్ భూమి మీద మనం పరిశీలించి దానికి సొల్యూషన్ మీద రాస్తాం రిపోర్ట్. ఒక సర్వేయర్గా మీరు ఈ సమస్య పరిష్కారంకి ఏం చెప్పబోతున్నారు? లేకపోతే జరుగుద్ది అసలు ఈ సమస్య జరిగిద్ది సార్, జరిగిద్ది. ఏంటంటే ఇప్పుడు ఆయన భూమి వాస్తవం చూసుకొచ్చుకొని అది వాస్తవంగా మనం అగ్రికల్చర్ ల్యాండ్ కింద మన సర్వే నెంబర్లు అన్నీ టాలీ అయిపోతే దాని మీద మేము ఇక్కడ రిపోర్టు జేసీ గారి లెవెల్లో పంపించాలి. ఇది పంపిస్తే అక్కడ నుండి వాళ్ళు మోడిఫికేషన్కి ఆర్డర్ ఇస్తారు. దాని ప్రకారం మనం ఆయన పేరు నమ్మొచ్చి అసలు పేరు కూడా ఇప్పుడు మనం ముటేషన్ పెట్టించి చేయించవచ్చు. అక్కడ వరకు కూడా వెళ్ళవసరం, ఇక్కడ పేరు ఇక్కడ వచ్చేస్తుంది. ఆ పేరు కోసం మన భూమి మీద వెళ్ళి చూసి రాద్దామని ఇప్పుడు నేను వెళ్తుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెవెన్యూ సదస్సుల్లో వస్తున్న ఈ మోర్ దాన్ ఎక్కువ సమస్యలు ఏంటంటే గత దాన్ని రీసర్వే చేశారు. ఆ రీసర్వేలో భూములు కొంత అటు ఇటు మార్పులు చేర్పులు అయినాయి, కొంతమందికి ఎక్కువగా వెళ్ళిపోయినాయి అని చెప్పి కూడా చాలా మంది కంప్లైంట్స్ ఇస్తున్నారు. సార్ ఏంటి అసలు ఏం జరుగుతుంది? అంటే మన రీసర్వేలో టైం మనకి ఇవ్వలేదు, తక్కువ టైం పెట్టారు. ఆ తక్కువ టైం వలన రైతులు కూడా అందుబాటులో ఉండరు. రైతులు అందుబాటులో లేకపోవటం, ఎవరు భూములు ఎవరు ఇప్పుడు రైతుకి తెలుసు కానీ మాకు తెలియదు కదా. మాకంటే సర్వే నెంబర్లు చెప్పగలం కదా, అని ఇది పలానా రైతు అని మనం చెప్పలేము. అందువలన ఏంటంటే అలాంటి కొన్ని తేడాలు పడి ఉండొచ్చు. దానికి మొన్న ఈ టీవీ వారు వచ్చారు, వాళ్ళకు కూడా చూపించాము భూమి మీద అంతా. దాని ప్రకారం కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు అదే ఏ రైతుదైనా సరే ప్రాబ్లం వస్తే దాన్ని 99% సెటిల్ చేయడానికే వెళ్తున్నాం. చివరిగా ఆ స్థలదారులకు కానీ లేకపోతే ఆ భూములకు సంబంధించిన యజమానులకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ అంటే ఆ రీసర్వేలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగించడానికే మేము 100% చేస్తాం. సార్, డిప్యూటీ తహసీల్దార్గా ఈ రోజున గ్రామ రెవెన్యూ సదస్సులకు సంబంధించి వస్తున్న వాళ్ళ సమస్యలు మావి ఇవి అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎక్కువ శాతం ఏమున్నాయి ఏంటి? ఈ గ్రామం నుండి ఎక్కువగా మనకి ఈ రీసర్వే జరిగిన దాని మీద సర్వే సమస్యలు ఎక్కువగా వస్తున్నాయండి. అంటే ఎక్స్టెంట్ డిఫరెన్స్ కానీ, అలాగే అడంగల్లో అంటే వీళ్ళు అంతకుముందు డాక్యుమెంట్లో ఉన్న సర్వే నెంబర్కిను ఇప్పుడు వచ్చే ఐపీ నెంబర్కి డిఫరెన్స్లు ఎక్కువగా కనబడుతున్నాయండి ఈ గ్రామంలో. దాని మీద అంటే మా సర్వే గారు ఉన్నారు పక్కనే, ఆయన ఆన్ గ్రౌండ్ ఫీల్డ్కి వెంటనే వెళ్ళి వెరిఫికేషన్ చేస్తున్నారు. తేడాలు ఉంటే ఎలా చేస్తే మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్తున్నారు. ఆ విధంగా వీళ్ళు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఎక్కువగా మనకి ఇక్కడ ఇది రెవెన్యూ సమస్యలు ఎక్కువ వచ్చినాయండి మనకి. గత 1-2 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ అడంగల్లో కొన్ని పేర్లు కూడా మిస్ అయిపోయినాయి. నా స్థలానికి సంబంధించి అడంగల్లో నా పేరు కనిపించట్లేదని ఒకళ్ళు ఇద్దరు కూడా గతంలో అంటే వీళ్ళు ఎక్కువగా యాన్సిస్టల్ ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళకి అలా జరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే ఒకే ఇంట్లో అందరూ పార్టిషన్ చేసుకుపోవటం వలన కానీ, లేదంటే వాళ్ళు అవగాహన లేకపోవడం కానీ అలా జరిగి ఉండొచ్చు. అవన్నీ ఇప్పుడు సాల్వ్ చేయడానికి మన రెవెన్యూ సదస్సు పెట్టిందండి. ఇప్పుడు సమస్యలు అంటే వాళ్ళ డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్గా ఉంటే వితిన్ 15 days లోపల అలాగ అయిపోతుందండి. ఇంకా ఎర్లీగా ఎదురు చూస్తాము. ఒక్కోసారి కొన్ని సమస్యలు సేమ్ డేనే అయిపోతాయండి మనకు. మీకు అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏం సూచనలు ఉన్నాయి? సూచన అంటే సమస్యలను మాత్రం వీళ్ళని త్వరగా పరిష్కారం చేయమంటున్నారండి. వీళ్ళంటే ఆ రోజే పరిష్కారం చేయమని చెప్తున్నారు. మేము కూడా అదే బాటలో ప్రభుత్వం ఏదైతే సూచన ఇచ్చిందో ఆ విధంగా మేము ఫాలో అవుతున్నాం అండి. ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్? అంటే ఈ సదస్సులు పెట్టడం ద్వారా వచ్చిన వాళ్ళు కొంచెం ఫీడ్బ్యాక్ ప్రజలు చాలా బాగుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మా కార్యాలయానికి వచ్చి తిరిగి లేకుండా ఈ గ్రామ రెవెన్యూ సదస్సులు పెట్టినప్పుడు మా అధికారులందరూ ఒకే చోట ఉన్నారు. సమస్యను కూడా వెంటనే పరీక్ష చేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి వాళ్ళు. సంబంధిత కార్యాలయాలకు వెళ్ళాలంటే ముందు విఆర్ఓ ఆఫీసర్ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసర్ జరగకుండా ఒకే చోట ఉందండి. ప్రభుత్వం కూడా చాలా మంచి పెట్టాలని కూడా ప్రజలు చాలా అభినందిస్తున్నారు, ప్రభుత్వం అభినందిస్తున్నారండి.